హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సudhakar bogam. వెల్కమ్ టు SBTech. ఈ వీడియోలో బ్రేక్ అండ్ కంటిన్యూ జంపింగ్ స్టేట్మెంట్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి లాంగ్వేజ్ అయినా సి ప్లస్ అయినా జావాలో అయినా బ్రేక్ అండ్ కంటిన్యూ అయితే సేమ్ వర్క్ అయితే అవుతాయి, సేమ్ సింటాక్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో అయితే సి లాంగ్వేజ్ లో బ్రేక్ అండ్ కంటిన్యూని ఎలా యూజ్ చేయాలి క్లియర్ గా నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే మన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇక బ్రేక్ అండ్ కంటిన్యూ జంపింగ్ స్టేట్మెంట్ గురించి నేను సి లాంగ్వేజ్ లో కూడా బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే ఆ వీడియోస్ ఒకసారి అయితే చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి రఫ్ గా డెఫినేషన్ చూసినట్లయితే ఇక్కడైతే రాసిన డెఫినేషన్ రాశాను, ఇవైతే మీరు ఒకసారి చదువుకోండి. సో మనం మెయిన్ గా బ్రేక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఫర్ లూప్ కానీ వై లూప్ కానీ డూ వైల్ లో కానీ ఒక కండిషన్ బేస్ చేసుకొని లూప్ లో నుండి కట్సర్ బయటికి రావాలన్నప్పుడు ఒక కండిషన్ పెడతా ఉంటాం. సో బేస్డ్ ఆన్ కండిషన్ లూప్ లో నుండి బయటికి రావాలనుకోండి. సో ఆ లూప్ లో నుండి బయటికి రావాలంటే బ్రేక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అట్లనే కంటిన్యూ అంటే ఏంటంటే ఆ ఇటరేషన్ ఒకటే స్కిప్ అవుతూ ఉంటుంది. మనం ఏదైతే కండిషన్ పెడతామో ఆ కండిషన్కి సంబంధించిన ఇటరేషన్ మాత్రమే స్కిప్ అవుతుంది, రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ప్రోగ్రామ్ అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన సింటాక్స్ ఒకసారి చూసినట్లయితే బ్రేక్ అయితే డైరెక్ట్గా బ్రేక్ అని యూజ్ చేస్తాము, కంటిన్యూ అయితే కంటిన్యూ అని యూజ్ చేస్తాం. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ని కూడా నేను ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ని దేశీ సిలబస్లో మీకు ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను, మీకు కూడా ఒక ఈజీగా అండర్స్టాండ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎక్కడ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఒకసారి ఇక్కడ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే ఒక హెడర్ ఫైల్ రాసినాను, తర్వాత మెయిన్ ఫంక్షన్. ఇక్కడ ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను, ఇంట్ ఐ అని చెప్పేసి. వేరియబుల్ ఎందుకు తీసుకున్నా అంటే లూప్ రిపీట్ అవ్వాలి కాబట్టి లూప్ కోసం నేను ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఫర్ లూప్ అయితే ఒక డిజైన్ చేసిన i = 1, i <= 10, i++. అంటే నాకు లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అయ్యే విధంగా నేను ఇక్కడైతే లూప్ని అయితే డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ లోపల వచ్చేసి ఈ 5 = 5 అయినప్పుడు, సో ఈ 5 = 5 అయినప్పుడు బ్రేక్ అన్నాను. అంటే ఎప్పుడైతే ఐ వాల్యూ 5 అవుతుందో మొత్తానికి ఫర్ లూప్లోకి వెళ్ళి కట్సర్ బయటికి వస్తుంది. అంటే కట్సర్ నెక్స్ట్ లైన్లోకి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. కావాలంటే మనం ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ కొట్టేద్దాం, ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్గా ప్రోగ్రామ్ ఓవర్ అని కూడా రాస్తాను. సో ఇప్పుడు నాకు ఏమొస్తుంది అవుట్పుట్ అంటే ఫస్ట్ i = 1 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి, i = 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి %di అంటే 1 వస్తుంది ప్రింట్. సో 1 ప్రింట్ అవుతుంది, తర్వాత i వాల్యూ 2 అవుతుంది. 2 అయినప్పుడు కూడా కండిషన్ ఇది కండిషన్ ట్రూ, ఇఫ్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది, నెక్స్ట్ 2 కూడా ప్రింట్ అవుతుంది, 3 అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, 4 అవుతుంది, ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ 5 అవుతుందో ఈ 5 = 5 ఇక్కడ కండిషన్ చెక్ చేస్తా ఉన్నాం. సో i = 5 కాబట్టి సో బ్రేక్ అనగానే ఫర్ లూప్లోకి వెళ్ళి మొత్తానికి బయటకు వస్తుంది, తర్వాత రెస్ట్ ఆఫ్ ది కోడ్ ఏదైనా ఉంటే అది కూడా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ప్రోగ్రామ్ ఓవర్ కూడా మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే దీనికి ఒకసారి బ్రాకెట్ కూడా పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు బ్రాకెట్ అయితే అవసరం లేదు, మీరు కావాలంటే ఇట్లా బ్రాకెట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చూడండి ఈ విధంగా రాసుకుంటే అంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఒకసారి అయితే దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్ ఫర్ ఎగ్జాంపుల్గా బ్రేక్, ఇక్కడ సి లాంగ్వేజ్ అయితే రాద్దాం. బ్రేక్ వర్క్ అయితే సి లాంగ్వేజ్లో కానీ C++లో కానీ జావాలో కానీ సేమ్ ఉంటుంది, అలాగే సేమ్ సింటాక్స్ కూడా సేమే ఉంటుంది, కాకపోతే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో కంపైల్ 0 ఎర్రర్స్ రన్. ఒకసారి చూడండి 1 2 3 4 5 వచ్చింది, తర్వాత ప్రోగ్రామ్ ఓవర్ అని చెప్పేసి కూడా మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఐ వాల్యూ 5 అవుతుందో బ్రేక్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే ఫర్ లూప్ అయితే మనకు 10 టైమ్స్ రిపీట్ అవుతుంది, బట్ నాకు 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎప్పుడైతే 5th ఇటరేషన్ వస్తుందో అప్పుడు మనకు ఫర్ లూప్లోకి వెళ్ళి కట్సర్ బయటికి రావాలన్నప్పుడు గో ఫర్ బ్రేక్. ఓకే, సో i = 5 బ్రేక్ అనగానే ఫర్ లూప్లోకి వెళ్ళి బయటికి వస్తుంది, ప్రోగ్రామ్ ఓవర్ అని చెప్పేసి మనకు ఎగ్జిక్యూషన్ కూడా జరిగిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనము బ్రేక్ని సి లాంగ్వేజ్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మరి కంటిన్యూ ఎందుకు యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా i = 5 అయినప్పుడు నాకు స్కిప్ అవ్వాలి, అంటే ఇటరేషన్ అనేది స్కిప్ అవ్వాలి నాకు. అంటే ఐ వాల్యూ 5 అయినప్పుడు ఎగ్జిక్యూషన్ జరగకూడదు, రిమైనింగ్ సిచ్యువేషన్లో జరగాలి అనే రిక్వైర్మెంట్ ఉంటే కంటిన్యూ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేసినాం చూడండి, i = 1 సేమ్ ఫర్ లూప్ రాసినాను. ఇక్కడ ఇఫ్లో i = 5 అయినప్పుడు కంటిన్యూ, అంటే ఐ వాల్యూ 5 అనేది మనకు ప్రింట్ అవ్వదు. ఇక నెక్స్ట్ 6 7 8 9 10 కూడా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇటరేషన్ ఏదైనా స్కిప్ చేయాలన్నప్పుడు గో ఫర్ కంటిన్యూ. ఒకసారి దీన్ని కూడా కంపైల్ చేద్దాం, రన్ కూడా చేద్దాం. చూడండి 5 అనేది లేదు, ఇక 1 2 3 4 వచ్చింది, 5 అయినప్పుడు స్కిప్ అయింది, నెక్స్ట్ 6 7 8 9 10 ఆ విధంగా మనకి ఎగ్జిక్యూషన్ జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ వాల్యూ 2 అయినప్పుడు 6 అయినప్పుడు 8 అయినప్పుడు వద్దు, సో ఆ ఇటరేషన్స్ అన్ని నాకు స్కిప్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం ఫర్ లూప్లో అంటే ఇక్కడ మీకు ఏమైతే స్కిప్ చేయాలో దాన్ని పెట్టండి, ఇక్కడ ఆర్ పెట్టాలి. ఆర్ నెక్స్ట్ i = ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 అయినప్పుడు కూడా వద్దు, సో దానికోసం లాజికల్ ఆర్ ఆపరేటర్ యూజ్ చేయండి. i =
8 అయినప్పుడు కూడా నాకు వద్దు. రిమైనింగ్ సిచ్యువేషన్లో ఎగ్జిక్యూషన్ జరగాలి. సో ఇలా కూడా మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. కంపైల్, రన్. చూడండి, 2 అయినప్పుడు స్కిప్ అయింది, 6 అయినప్పుడు స్కిప్ అయింది, నెక్స్ట్ 8 అయినప్పుడు కూడా స్కిప్ అయింది. సో ఈ విధంగా మనం బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ని సి లాంగ్వేజ్లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా డిగ్రీస్లు కానీ బీటెక్స్ కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా బ్రేక్ అండ్ కంటిన్యూస్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన థియరీ పార్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు పైన. ఆ వీడియోస్ మీరు చూడనట్లయితే మన సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. సి లాంగ్వేజ్లో కానీ సిప్లస్లో కానీ జావాలో కానీ బ్రేక్ అండ్ కంటిన్యూస్ అయితే సేమ్ వర్క్ అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.